ఈరోజు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి, వర్క్ ఉంటే వర్క్ ఫినిష్ చేసుకొని, ఫాస్ట్‌గా రెడీ అయిపోయి ఆఫీస్‌కి వెళ్తున్నా. వెళ్తూ దారిలో నాకొక రీల్ కనిపించింది. ఏంటంటే 'రుక్మిణి కళ్యాణం' చదివితే ఫాస్ట్‌గా మ్యారేజ్ అయిపోతుంది. మంచి భర్తొస్తాడు అని. ఇది ఎంతవరకు నిజం? చూద్దాం. ఈ కథలో రుక్మిణి రోల్ చాలా ఇంపార్టెంట్. రుక్మిణి క్లారిటీ ఉన్న అమ్మాయి. తనకి ఎలాంటి భర్త కావాలో క్లియర్‌గా తనకి తెలుసు. సొసైటీ ప్రెజర్స్‌ని ఫాలో అవ్వలేదు. కృష్ణని చేసుకుంది. బికాజ్ వాల్యూస్ మ్యాచ్ అయ్యాయి. భయం ఉన్నా కూడా డిసిషన్ తీసుకోగలిగింది. అది తన క్యారెక్టర్‌కున్న క్వాలిటీస్. ఆ బుక్ చదవడం వల్ల మనకెలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఆ మంత్రాలు ఇవన్నీ చదవడం వల్ల మైండ్ కామ్ అవుతుంది. కామ్ అయిన మైండ్ బెటర్ డెసిషన్స్ తీసుకుంటుంది. బెటర్ డెసిషన్స్ అనేవి బెటర్ పార్ట్నర్‌ని సెలెక్ట్ చేస్తాయి. ఇదొక సైకాలజీ. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్. రుక్మిణి అంటే క్లారిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, డిసిషన్ పవర్. ఇవన్నీ నీకు బిల్డ్ అవ్వాలని ఆ బుక్ రిఫర్ చేస్తుంది. అవన్నీ నీకు రావాలంటే ఏదో చదివేసి, ఏదో అర్థం చేసుకొని వచ్చేయాలంటే కాదు. ఆ క్వాలిటీస్‌ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలగాలి. అప్పుడే నీకు మంచి భర్తొస్తాడు. ఇక్కడ చాలామంది అమ్మాయిలు చదవడం నేను చూసాను. బట్ ఆ క్వాలిటీస్ లేకుండా నాకు మంచిగా ఏ మ్యాచెస్ రాలేదని అనుకోవడం ఫూలిష్‌నెస్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఐ డోంట్ హావ్ ఎనీ రాంగ్ ఇంటెన్షన్స్. నా విష్ ఏంటంటే ఆమె లాంటి క్వాలిటీస్ అందరికీ ఉండాలని. దట్స్ ఇట్.